శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో ఉన్న బాధలన్నీ తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆర్థిక సమస్యల వల్ల కానీ, కుటుంబ సమస్యల వల్ల కానీ, ఆరోగ్య సమస్యల వల్ల కానీ ఇంట్లో ఎప్పుడు బాధలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న ఏ బాధ అయినా తొలగిపోవాలంటే తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి. వాటిలో అత్యంత శక్తివంతమైన పరిహారం నల్ల గురువింద గింజల పరిహారం. గురువింద గింజలు తాంత్రిక పరిహార శాస్త్రంలో చాలా శక్తివంతమైనవి. మీకు ఇంట్లో ఏ బాధలున్నా సరే, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఉన్న సమస్యలన్నీ పోవాలంటే ఏదైనా అమావాస్య రోజు కానీ, శనివారం రోజు కానీ 11 నల్ల గురువింద గింజలు తీసుకోండి. ఆ 11 నల్ల గురువింద గింజలతో మీ ఇంట్లో సభ్యులందరికీ 7 సార్లు క్లాక్ వైజు, 7 సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీయండి. ఆ దిష్టి తీసిన తర్వాత ఎక్కడైనా ఖాళీ ప్రదేశానికి వెళ్ళి దక్షిణ దిక్కులో ఈ 11 నల్ల గురువింద గింజలు గొయ్యి తీసి పూడ్చిపెట్టండి. అంటే మీ ఇంటి నుంచి సౌత్ ఎటుస్తుందో అటువైపు వెళ్ళాలి. దక్షిణం వైపు వెళ్ళి ఖాళీ ప్రదేశంలో గొయ్యి తీసి ఇంట్లో సభ్యులందరికీ దిష్టి తీసిన 11 నల్ల గురువింద గింజలు పూడ్చిపెట్టేసేయాలి. ఇది శనివారం కానీ, అమావాస్య కానీ చేయండి. మీ ఇంట్లో ఉన్న ఏ బాధలైనా సరే ఆ బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతూ ఉంటే, సంపాదన ఉన్న డబ్బు సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటే, సంపాదన ఉన్న ఖర్చులు ఎక్కువయ్యి డబ్బు నిలవక ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ ఉదయం 11:30 నుంచి 12 మధ్య ప్రాంతంలో ₹1 బిళ్ళ, ఒక నల్ల గురువింద గింజ తీసుకోండి. ఆ రెండు తీసుకొని వెళ్ళి ఖాళీ ప్రదేశంలో చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో ఉంచేసి మట్టి కప్పి పూడ్చిపెట్టేసేయండి. అయితే ఈ పరిహారం చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపకూడదు. అంటే మీరు గొయ్యి తీసేటప్పుడు కానీ, వాటిని పూడ్చిపెట్టేటప్పుడు కానీ మిమ్మల్ని ఎవరు అడ్డగించకూడదు. ఏ ఆటంకం లేకుండా మీరు ఆ తాంత్రిక పరిహారం చేసి రావాలి. అప్పుడు దానివల్ల ఫలితం ఉంటుంది. ఎవరైనా గొయ్యి తీసేటప్పుడు కానీ, మట్టి వేసేటప్పుడు కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ పరిహారం పనిచేయదు. కాబట్టి ఎవరూ లేకుండా చూసుకొని బుధవారం కానీ, శుక్రవారం కానీ టైమింగు ఉదయం 11:30 నుంచి 12 మధ్యలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశానికి వెళ్ళి ₹1 బిళ్ళ, ఒక నల్ల గురువింద గింజ చిన్న గొయ్యి తీసి అందులో పెట్టి మట్టి కప్పేసి ఇంటికి వచ్చేసేయండి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో బాధలు ఉంటే ఆ బాధల నుంచి ఈ పరిహారం వల్ల సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంటి ముందు భాగంలో గుర్రపు నాడ తగిలించుకుంటే చాలా మంచిది. అన్ని దోషాలు పోతాయి, వాస్తు దోషాలు పోతాయి, శని దోషాలు పోతాయి. అయితే గుర్రపు నాడ అనేది ఎలాంటిది తగిలించుకోవాలో తాంత్రిక గ్రంథాల్లో చెప్పారు. బాగా అరిగిపోయిన గుర్రపు నాడ, అందులోనూ విరిగిపోయిన గుర్రపు నాడ ఇంటి ముందు పెట్టుకుంటే చాలా మంచిది. బాగా గుర్రము ఆ నాడ గుర్రం కాలి నడక వల్ల అరిగిపోయిన గుర్రపు నాడ, విరిగిపోయినటువంటి గుర్రపు నాడ ఇంటి ముందు భాగంలో శనివారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో పెట్టుకుంటే దానివల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది, వాస్తు దోషాలు తొలగిపోతాయి, శని దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం అనేది చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు. దైనందిన జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారా? అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నారా? మొండి బాకీల సమస్యలతో వేధింపబడుతున్నారా? ఆరోగ్య సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయా? కుటుంబ పరంగా విభేదాలు ఎక్కువగా ఉన్నాయా? మీకున్న అన్ని రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి ఏకైక అద్భుత పరిష్కార మార్గం మా మాచిరాజ్ భక్తి ఛానల్. మా ఛానల్లో వచ్చే వీడియోస్ చూసి మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.